హాయ్ మామ, ఎలా ఉన్నారు? మీరు కూడా నాలాగా గల్ఫ్ కంట్రీలో జాబ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేనైతే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే బీటెక్ లేదా డిప్లొమాలో అయితే మన సివిల్ ఇంజనీర్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ మన ఇండియాలో అయితే 1 to 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే అది మనకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. వన్స్ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం సివి అనేది కొంచెం సింపుల్ అండ్ ప్రొఫెషనల్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. కంపెనీ వెబ్సైట్, లింక్డ్ఇన్, నౌకరీ గల్ఫ్ లో అయితే మనం అయితే అప్లై చేయాలి. ఇన్ కేస్ మనకి ఏమన్నా రిఫరల్ ఉంటే అది షార్ట్ లిస్ట్ అవడానికి ఈజీగా ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అయితే 3 ఫేజుల్లో అయితే కండక్ట్ చేస్తారు. ఒకటి అయితే ఆన్లైన్, ఇంకోటి అయితే మనకి ఇండియాలోనే ఒక ప్లేస్ అని చెప్తారు, ఇంకోటి అయితే మనం ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ అటెండ్ అవ్వాలి. ఇక్కడికి ఎలా రావాలంటే మనకి విజిట్ వీసా అనేది ఒకటి ఉంటుంది. ఆ విజిట్ వీసా మీద మనం ఇక్కడికి వచ్చి మనకి వన్స్ ఇంటర్వ్యూ అయితే మనకి సక్సెస్ అవుతే వాళ్ళే మనకి విజిట్ వీసాని ఇంకా వర్క్ వీసా కింద కన్వర్ట్ చేస్తారు. డూ ఫాలో మీ ఫర్ మోర్ గైడెన్స్. అండ్ ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎవరైతే మీ ఫ్రెండ్స్ గల్ఫ్ కంట్రీస్ లో అయితే జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి. థ్యాంక్ యూ, కీప్ సపోర్టింగ్ మీ.